మేషరాశివారు ఈ స్త్రీని వెంటనే మీ జీవితం నుండి దూరం చెయ్యండి, లేకుంటే కష్టాలు తప్పవు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కొంచెం దుడుకు స్వభావం కలిగి ఉంటుంది. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే పలు విధాల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని మేషరాశి వారు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటారు. నలుగురిలో ఉన్నా కూడా ఇతర వ్యక్తులు తమని గుర్తించాలని కోరుకుంటారు. పేరు ప్రఖ్యాతులకు ఎక్కువగా విలువిస్తారు. హుందాగా లగ్జరీగా జీవించాలని అనుకుంటారు. ఈ రాశి వారికి ఉన్న ప్రధాన లోపం ఏంటంటే వీరి కోపమే అని చెప్పుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఊగిపోయే మనస్తత్వం ఉంటుంది. ఆ క్షణాన్ని ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు. కోపానికి ఇగోకి పోయి ఇలా ఎంతోమంది వ్యక్తుల్ని దూరం చేసుకొని ఉంటారు. మంచి మనసు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికి ద్రోహం చేయాలి, ఒకరికి హాని చేయాలి, లేకపోతే ఒకరి దగ్గర నుంచి లాక్కోవాలి, ఇలాంటి స్వభావం మేషరాశి వారిలో ఎప్పుడూ కూడా కనిపించదు. తన కష్టాన్నే జీవితంలో నమ్ముకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి మీద కూడా పూర్తిగా ఆధారపడడానికి ఇష్టపడరు. ఎవరి దగ్గర నుండే ఏదైనా సహాయం పొందినా కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని అవతల వారికి ఇచ్చేంత వరకు కూడా వీరికి ఇంకా మనసు తృప్తి ఉండదని చెప్పుకోవచ్చు. అలానే అవతల వారికి ఏదైనా సహాయం కావలసిన వీరే ముందుండి సహాయం చేస్తారు. ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుష ఆకర్షణలు కొంచెం అధికంగానే ఉంటాయి. ఎప్పుడు కూడా సమయానికి విలువిస్తారు. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పడం కానీ చెప్పుడు మాటలు చెప్పడం అస్సలు నచ్చదు. తొందరగా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. కానీ ఈ రాశివారు ఏదైనా సీక్రెట్ని దాయాలనుకుంటే మాత్రం ఎంతో గోప్యంగా ఉంచుతారు. ఒకరు చెప్పిన రహస్యాలు కూడా బయట వ్యక్తులు చెప్పడానికి ఇష్టపడరు. మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా నూతన పరిచయాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని మార్పుకు ప్రయత్నాలు చేస్తున్నారో లేదా నూతనంగా వ్యాపారంలో పెట్టుబడికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది. మీరు ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే పారిశ్రామిక రంగ పరంగా కూడా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మేషరాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల జీవితంలో కొంతమంది స్త్రీలు మీ యొక్క స్నేహితుల రూపంలో ఉండి మీకు తప్పుడు సలహాలు ఇవ్వడానికి లేకపోతే వారు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే వెంటనే గమనించి వారితో స్నేహాన్ని కట్ చేయడం మంచిది. లేకపోతే వారి వల్ల మీకు వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చేజేతులారా మీరే కోల్పోయినట్టు జరుగుతుంది. అలానే వీలైనంత వరకు కూడా ఈ రాశివారి తల్లిదండ్రులు లేదా గురువుల సలహాలు తీసుకోండి. బయట స్త్రీలు ఎవరిని నమ్మవద్దు. కొంతమంది స్త్రీ పరిచయాలు మీ మీద చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మేష రాశి వారు ఎవరైనా తనవారుగా భావించారంటే ఇంక వారి కోసం ఎంతైనా చేసేస్తారు. వారిని ఎంతలో ప్రేమిస్తారు. ఒక్కసారి వారితోనే ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చినా కూడా మళ్ళీ మునుపటిలా ఉండటం కష్టం. అంత కోపం అయితే రాశి వారిలో ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం మీకు నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది. ఈ మాసంలో మీరు కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేకపోతే విలువైన ఆభరణాలు విలువ
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటిని చూపించడం వల్ల ఖచ్చితంగా మీకు నరదిష్టి నరఘోష అనేది ప్రభావం తొందరలోనే తెలుస్తుంది. కాబట్టి మీకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయట వ్యక్తుల దగ్గర తక్కువగా చర్చించడం మంచిది. అలానే ఈ రాశివారి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరంగా శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు మీరు తిన్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే బాగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వ్యాధులు అనేవి తిరగబెట్టే అవకాశం ఉంది. ఇక ఈ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ప్రేమికులకి మిశ్రమంగా ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాల్లో మనస్పర్ధలు ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా పెట్టుబడుల విషయంలో రిస్క్ కూడుకున్న పెట్టుబడులు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. అలానే ఈ సమయంలో చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారులకు బాగా కలిసి రాబోతుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అవకాశాలు లభిస్తాయి, కానీ మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. చిన్న అవకాశాలు ఉంటాయి, కానీ వదిలిపెట్టకుండా వాటిలోనే మీరు వెళ్ళినట్లయితే మీరు కోరుకున్నటువంటి పొజిషన్లు తొందరలోనే దక్కించుకుంటారు. అలానే మేషరాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా సంభాషించకండి. చనువుతో చేసేటువంటి కొన్ని సంభాషణలు వివాదాలకి దారితీసే అవకాశం ఉంది. అలానే స్త్రీలతో మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ చర్చించవద్దు. వాటి వల్ల మీ ఉద్యోగమే పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. ఈ మాసంలో ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ రాశివారు ఏదైనా ఒక విషయం లేదా కోర్సు నేర్చుకోవాలనే పట్టుదలతో అయితే కనిపిస్తున్నారు. ఏదో ఒక విద్యను అయితే ఖచ్చితంగా ఈ సమయంలో అభ్యసించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో తల్లిగారి చేత శుక్రవారం మంగళవారం దర్భగడ్డితో ఖచ్చితంగా దిష్టి అయితే తీపించుకోండి. దానితో పాటుగా కల్లుప్పుతో కూడా దిష్టి తీపించుకున్నట్లయితే స్త్రీ సంబంధిత చెడు దృశ్య చెడు చూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.